హాయ్ అండి. నేను మీ నాగశ్రీని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదేంటంటే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ అండి నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. ఈరోజు కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలనే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ తీసుకొని ఒక బౌల్‌లో ఉప్పులో నానబెట్టుకొని 1 అవర్ వరకు. తర్వాత మనం నానబెట్టిన చికెన్ శుభ్రంగా కడుక్కొని ఎగ్‌ని చూడండి ఎలాగ నేను కలుపుతున్నానో ఆ విధంగా మీరు ఎగ్‌ని మొత్తాన్ని కలుపుకోవాలండి. మొత్తం చికెన్‌కి మీరు మ్యారినేట్ అయ్యే విధంగా ఆ చికెన్‌ని కలుపుకోవాలి. ఏంటి బర్డ్ ఫ్లూ ఉంది కదా! ఈవిడేంటి చికెన్ ఫ్రై కోసం చెప్తుంది అని మీరు అనుకుంటున్నారేమో. ఆల్రెడీ నేను చాలా రోజుల కిందటే ఈ వీడియో చేసి పెట్టానండి. వాయిస్ వాయిస్ ఇవ్వడానికి టైం లేక ఇప్పుడు టైం దొరికిందని ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమనుకోకండి లేట్ చేసినందుకు. ఇప్పుడు సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. చూడండి మనం తీసుకున్న చికెన్‌కి ఎంత సరిపోతుందో ఆ సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఆ ఎగ్‌ని, ఆ చికెన్ ఆ ఉప్పంతా కలిసే విధంగా మీరు మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే హాఫ్ హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక కూడా మీరు చికెన్‌ని మొత్తాన్ని కిందకి పైకి కలుపుకోవాలి మొత్తం మ్యారినేట్ అయ్యే విధంగా. చూడండి ఏ విధంగా నేను చికెన్‌ని కలుపుతున్నానో. ఏదో అనుకుంటాం కానండి చాలా కష్టం ఈ రెసిపీ చేయడానికి అనుకుంటారేమో. అలా ఏమీ కాదండి చాలా ఈజీ. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేశానండి. చూడండి ఎంత క్వాంటిటీ చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో, కార్న్‌ఫ్లోర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో ఆ విధంగా తీసుకోండి. ఆ కార్న్‌ఫ్లోర్ అంతా చికెన్‌కి యాడ్ అయ్యేలా చేసుకోవాలండి. ఆ నెక్స్ట్ బౌల్‌తో మైదా కూడా తీసుకోవాలి కొంచెం. ఏ విధంగా నేను కలుపుతున్నానో చూసుకోండి. ఆ పక్కన కొంచెం నేను బాండీలో ఆయిల్‌ని వేడి చిన్న సిమ్‌లో మంట పెట్టి ఉంచానండి. ఎందుకంటే వెంటనే ఆయిల్ అవ్వదు కదా! బాండీలో ఆయిల్ పెట్టుకొని నేను వేడి చేసుకుంటున్నాను. అలాగే ఈ పక్క నుంచి చికెన్ నేను కలుపుకుంటున్నాను. అందులో ఇంకా మనం కొంచెం లెమన్ లెమన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చికెన్‌ని కలుపుతూ ఉంటూ, అలాగే ఆ పక్కనేమో ఆయిల్ వేడి చేసుకుంటూ ఉంటూ, మన చికెన్ మ్యారినేట్ చేసే విధానాన్ని చూడండి. ఎంత చక్కగా మనం కలుపుకుంటున్నామో. మొత్తం ఏది ఉండలు లేకుండా ఫ్రీగా ఉండే విధంగా మనం చికెన్ కలుపుకోవాలి. నెక్స్ట్ ఆ చికెన్ పీసెస్‌లన్నీ మనం ఆల్రెడీ బాణీలో ఆయిల్‌ని వేడి చేసుకున్నాం కదండీ! అలా ఒకటొకటిగా మనం వేసుకోవాలి. చూడండి ఏ విధంగా నేను చికెన్‌ని హ్మ్, పీసెస్ పీస్ పీసెస్ ఎలా వేస్తున్నానో ఆ విధంగా మీరు పీసులన్నీ వేసుకోండి. ఇంకొ ఇంకొంచెం బాండీ పెద్దదైతే అన్నీ వేసేసుకోవచ్చు. కాపోతే నేను బాండీ చిన్నది పెట్టాను కదండీ! అందుకని తక్కువ పీసెస్ వేసి నేను చికెన్‌ని ఫ్రై చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా నేను చికెన్ పీసెస్ బాండీలో వేసి పెట్టానో. లైట్‌గా వేడయ్యే వరకు తీసుకోండి. ఎందుకంటే సెకండ్ ట్రిప్ కూడా మనం చికెన్ ఫ్రై చేస్తాం కాబట్టి సిమ్‌లోనే ఆ పీసెస్‌ని మనం వేగేలాగా చూసుకోవాలండి. ఏ విధంగా ఆ చికెన్ ఫ్రై అవుతుందో చూడండి. ఏ కన్సిస్టెన్సీలో ఉందో కూడా చూసుకోండి. డీప్ ఫ్రై అవ్వకుండా చిన్నగా లిటిల్‌గా చికెన్ వేగే విధంగా చూసుకోండి. చూడండి ఏ విధంగా వేగాక నేను చికెన్ పీసెస్ తీస్తున్నానో ఆ విధంగా తీసుకొని ఓ పక్కన టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్‌ని తీసుకొని చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకుంటే మనం డబుల్ కోట్ ఫ్రై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక్కొక్కటిగా తీసుకున్న తర్వాత ఇంకొంచెం చికెన్ ఉంది కదండీ! చూద్దాం ఆగండి. ఈ చికెన్ తీసి తర్వాత అది చెప్తాను. ఇప్పుడు మొత్తం చికెన్ తీసేసుకున్నాను కదండీ! ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన చికెన్ కూడా ఈ బాణీలో వేసుకోవాలండి. పెద్ద ఏమీ కష్టం కాదండి ఈ రెసిపీ మనం చేయడానికి. కొరియన్ ఫ్రైడ్ చికెన్. చాలా ఈజీ. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. మనమేమి హడావిడిగా మసాలాలు ఏమీ కాదండి. మన హెల్తీగా ఈ ఫ్రైని మనం చేసుకోవచ్చండి ఇంట్లోనే. చూడండి రిమైనింగ్ వేసుకున్న చికెన్ కూడా మీకు ఎలా వేసుకుంటున్నానో చూపిస్తూ చేస్తున్నానండి. ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ ఏంటి ఈ వీడియోలో మళ్ళీ మాటలు మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అలా ఏమీ కాదండి. నా నా పని అదే.
మిమ్మల్ని పలకరించడం కూడా నా ధర్మమే కదండి. సొల్లొద్దు, ముందు ఫ్రై చెయ్యి అంటారా? ఓకేనండి, వీడియోలోకి వెళ్దాం. చూడండి చికెన్ ఎలా ఫ్రై అవుతుందో. కిందకి కొంచెం మనం చికెన్ని కొంచెం పైకి కిందకి తీసుకోవాలి, ఎందుకంటే కిందే ఉండిపోయింది కనుక మాడిపోతుంది కదా. అందుకని చికెన్ పీసెస్ కొంచెం పైకి తీస్తూ మారుస్తున్నానండి ప్లేస్. ఈ విధంగా మనం మార్చుకుంటూ రావాలండి. ఆహా ఏమి రుచి అనే విధంగా ఉంది కదండి. అబ్బా, స్మెల్ చూస్తే అదిరిపోతుంది నాకు. నోరు ఊరిపోతుంది కదండి. చికెన్ ఎప్పుడెప్పుడు తింటామా అని అనుకుంటున్నారు కదా చాలామంది. వెంటనే బర్డ్ ఫ్లూ అయిన తర్వాత చికెన్ ఫ్రై చేసి తినేద్దామండి, కంగారు ఏమీ లేదు. చూడండి, ఇలాగా మనం చేసుకున్న చికెన్ని కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక్కొక్క పీస్గా తీసుకోవాలి. కలర్ చూసుకోవాలి ఫస్ట్ మీరు, ఏదో లైట్గా తీసుకోవడం కాదండి. క్రిస్పీగా రావాలా చికెన్ మనకి. పీసెస్ చూడండి కిందకి పైకి ఎలా తిప్పుతున్నానో నేను. ఆ విధంగా తిప్పుకోవాలండి మీరు కూడా. అంటే చికెన్ ఒకే ప్లేస్లో మనం ఉంచేస్తే మనం మాడిపోతుంది కదండి, తినడానికి పనికిరా అప్పుడు మనకి. ఇంకేంటి, ఇంకా ఇది అలాగా 5 minutes వరకు మనం హీట్ చేసుకోవాలండి చికెన్ని. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం హీట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ కలర్లో వచ్చింది కదా. మనం ఫస్ట్ తీసిన విధంగా ఆ టిష్యూ పేపర్ ఉన్న బౌల్లో తీసుకుని ఒకటి చేసుకుంటున్నామండి. ఆల్రెడీ మనం ఒకటి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాం కదండి. చూడండి ఏ విధంగా మనం తీసుకుని ఆయిల్ తొలకరిస్తున్నామో, మొత్తం ఆయిల్తో కాకుండా తొలకరించి తీసుకోవాలండి. చూడండి చికెన్ ఏ విధంగా హీట్ అయ్యిందో. అప్పుడు మనం ఫస్ట్ వేట్ చేసుకునే పీసెస్ ఉన్నాయి కదండి, అప్పుడు మనం సెకండ్ ట్రిప్కి కొంచెం కొంచెం ఫ్లేమ్ని పెంచుకొని నెక్స్ట్ మనం ఫస్ట్ వేపుకొని చికెన్ పీసెస్ మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఇంకొంచెం క్రిస్పీగా వచ్చే వరకు మనం చికెన్ హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకుంటూ రావాలి. చూడండి ఏ విధంగా మనకి బ్రౌనిష్ కలర్ బాగా వచ్చిందో. చికెన్ క్రిస్పీగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ క్రిస్పీ ఉంటేనే మనకి కొరియన్ ఫ్రైడ్ చికెన్ టేస్టీగా ఉంటుందండి. కమ్మనైన చికెన్ ఫ్రై అండి, మర్చిపోలేము ఆ టేస్ట్ని. ఇంకోసారి చేసుకోవాలనుకున్నాను కానండి, కానీ ఈ టైంలో బర్డ్ ఫ్లూ టైంలో చికెన్ తినకూడదు కదా, అందుకే ఆపేసాం. లేకపోతే ఇదే రెసిపీని చాలా బాగా వచ్చిందండి. 2-3 times తినాలంత ఆశ కలిగేసింది నాకు. చూడండి ఈ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా. అగైన్ మనం టిష్యూ ఉన్న బౌల్లోకి చికెన్ తీసుకుంటే మొత్తం ఆయిల్ని పీల్చుకుంటుంది కదండి. ఈ విధంగా చికెన్ తీసుకుని నెక్స్ట్ కూడా మనం సెకండ్ సెకండ్ టైం హీట్ చేసుకున్న చికెన్ని తీసుకుని వేయాలండి. ఫస్ట్ ట్రిప్ చికెన్ తీసుకున్నాను కదా, ఇంకో 2 pieces అన్నీ తీసేసి వెంటనే సెకండ్ ట్రిప్ చికెన్ వేస్తాను. నెక్స్ట్ మనం సెకండ్ ట్రిప్ చికెన్ ఉంది కదండి, అది కూడా సెకండ్ కోట్ క్రిస్పీ చికెన్కి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఏ విధంగా నేను చికెన్ని ఫ్రై చేస్తున్నాను. అండ్ చూడండి చికెన్ కూడా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అలా వచ్చిన చికెన్ని అగైన్ మనం టిష్యూ పేపర్ ఉన్న బౌల్లో తీసుకోవాలండి. చికెన్కి ఉన్న టేస్టే చికెన్ అండి, ఈ టేస్ట్ దేనికి రాదు. అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం సాస్కి రెడీ చేసుకోవాలి. ఇంకా ఈ బాణీని పక్క తీసి పెట్టేసుకుందాం. నెక్స్ట్ సాస్కి ఎలాగా చేయాలో చూద్దాం. చూద్దాం రండి. నెక్స్ట్ 2 spoons ఆయిల్ తీసుకోవాలండి. చూసారు కదా.
2 స్పూన్ కొంచెం చిన్న ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని పీసెస్‌ని చూడండి ఆయిల్‌లో బాగా వేగే విధంగా వేసుకోవాలండి. మనం ఎంత చికెన్ తీసుకున్నామో సరిపడా వెల్లుల్లిని తీసుకోవాలి. అది లైట్‌గా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెల్లుల్లిని వేపుకోవాలండి. చూసారు కదా ఎలాగా వెల్లుల్లిపాయలు వేగుతున్నాయో. నెక్స్ట్ టమాటా కచ్చప్ వేసుకోవాలండి. మీకు ఎంత 2 స్పూన్స్ కావాలంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే 3 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి టమాటా కచ్చప్. మొత్తం వెల్లుల్లి మొత్తం మిక్స్ అయ్యే విధంగా టమాటా కచ్చప్ని కొంచెం దగ్గరగా చేసుకుని వేపుకోవాలండి. చూసారు కదా ఏ విధంగా వేపుతున్నానో. నెక్స్ట్ రెడ్ చిల్లీస్ అండి, మిరపకాయలు. చికెన్ సరిపడినంత, అంతకుమించి ఎక్కువ వేసుకోవద్దు. 2 or 3 వేసుకుంటే సరిపోద్దండి. చూడండి ఏ విధంగా మనం కలుపుతున్నానో ఆ విధంగా మీరు కలుపుకోండి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం దగ్గరగా అయిపోయింది కదా. కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం అది వేగుతుంది కదా, కన్సిస్టెంట్ కొంచెం దగ్గరకు వస్తుంది. మీరు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే అవసరం లేదండి, వాటర్ స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగా స్లోగా వేపుకుంటూ అది కొంచెం దగ్గర పడే వరకు వేసుకోవాలండి. నెక్స్ట్ సోయా సాస్ వేసుకోవాలండి. నెక్స్ట్ మనం సోయా సాస్లో షుగర్ యాడ్ చేసుకోవచ్చు, ఐదర్ హనీ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి సోయా సాస్లో. నెక్స్ట్ యాడ్ చేసేది సోయా సాస్. చూడండి ఏ విధంగా సోయా సాస్ కలుపుకున్నానో, ఏ విధంగా నేను బాణీలో వేసానో చూడండి. ఏ విధంగా కలుపుకుంటున్నాను చూడండి. కన్సిస్టెంట్ కొంచెం దగ్గరకు వచ్చేలా కలుపుకోవాలండి. అది కూడా చిన్న ఫ్లేమ్లో అండి, పెద్ద ఫ్లేమ్ పెట్టుకోకూడదు. కొంచెం మన ఇంట్లో వైట్ పెప్పర్ ఉంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. బ్లాక్ పెప్పర్ కన్నా వైట్ పెప్పర్ కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుందండి. తర్వాత కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోండి, 3 స్పూన్స్. చూడండి ఏ విధంగా నేను కలుపుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టావు అనుకో మాడిపోతుంది. మనం కలుపుతున్నా సరే అది కొంచెం దగ్గరగా అయిపోయి మాడిపోతుంది, మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే నేను లో ఫ్లేమ్లోనే పెట్టి చేశాను. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే చికెన్ అంతా యాడ్ అవ్వాలి కదా, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశాను. అలా కలుపుకుంటూ కొంచెం దగ్గరగా వచ్చే విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం వేపుకున్న క్రిస్పీ చికెన్ని ఈ బాండీలో యాడ్ చేసుకోవాలండి. ఏ విధంగా యాడ్ చేసుకుంటున్నారో చూడండి. పీసెస్ అన్నీ తీసుకొని ఒకటి వేసుకుంటున్నానండి. వేసుకుని మొత్తం చికెన్ ఇందులో యాడ్ అయ్యేలాగా ఆ సాస్ అంతా చికెన్ కంటుకునే విధంగా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో నేను. చూడండి ఏ విధంగా నేను కలుపుకుంటున్నాను. చికెన్ మొత్తం సాస్లోకి యాడ్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఇది చిన్నపిల్లలు కూడా తినొచ్చండి. అంత స్పైసీగా ఉండే విధంగా పెద్దలైతే కొంచెం మిరపకాయలు వేసుకోవచ్చు, ఇంకొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పిల్లలు తినే విధంగా అయితే
పెప్పర్ కొంచెం తగ్గించుకోండి అండ్ ఎండుమిరపకాయలు కూడా తగ్గించుకోండి. అలా కలుపుకుంటూ చికెన్ మొత్తం యాడ్ అయ్యే విధంగా చూసుకోవాలండి. చూడండి ఇది ఎంత దగ్గరికి వచ్చింది, చికెన్ మొత్తానికి సాస్ ఎలా యాడ్ అయ్యిందో అలా కలుపుకుంటూ మనం ఉండాలి. ఎంత టేస్టీ చికెన్ టేస్ట్ వస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నెక్స్ట్ ఆ చికెన్ని ఒక బౌల్లో తీసుకుని లిటిల్ కొంచెం మీకు నచ్చితే నువ్వులను యాడ్ చేసుకోండి. ఏదో మీకు నచ్చలేదనుకోండి నువ్వులు కూడా యాడ్ చేసి చూడండి ఎంత గుమగుమలాడే కొరియన్ ఫ్రైడ్ చికెన్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.